హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే నిన్నటి వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. అలాగే ఈరోజు కొంచెం షాపింగ్ కూడా చేస్తున్నాము. షాపింగ్ అంటే బట్టలు కాదు, కొంచెం సిల్వర్ అయితే కొంటున్నా. కొంచెం కాలు పట్టీలు అవి పోయాయి, అంటే విరిగిపోయాయి అనమాట నావి. అందుకోసం చాలా రోజులుగా అనుకుంటున్నా డైలీ యూజ్వి చేంజ్ చేసుకోవాలి. పెద్ద గజ్జలు వేసుకుంటే అవ్వట్లేదు అనమాట. సో అదొక ఎక్కువ సౌండ్ వస్తాయి, ప్లస్ నా ఫేవరెట్ గజ్జలు అవి. కాకపోతే డైలీ యూస్కి పనికిరావన్నమాట. డైలీ యూస్కి డ్రెస్సెస్ వేసుకుంటుంటాము, ఇంట్లో పనులు చేయడానికి సింపుల్గా ఉంటే బాగుంటాయని చెప్పేసి ఒక సన్న సైన్లు అయితే పెట్టుకొని ఉన్నాను. అవి ఏంటంటే విరిగిపోయాయి అనమాట. ఇంకా ఇప్పుడున్న రేట్లో ఎందుకులే తీసుకోవడం మార్చుకోవడం అని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేశా. కానీ ఈ కాస్ట్ తగ్గేట్టుగా లేదు. ఈ వెండి రేటు, బంగారం రేటు అస్సలు తగ్గేలాగా లేదు. సో ఎంతో కొంత తీసేసుకుందాంలే, అవసరం కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఆ తర్వాత వెళ్దామని చెప్పి ఇంకా అమ్మను కూడా ఆపేశాను అనమాట, ఇంటికి పోకుండా. సో ఇంకట్లా బట్టలన్నీ ఉతకాలని చెప్పేసి అన్నాను కదా, ఇంకా అమ్మ అయితే నేను ఉతికిచ్చేస్తాను, మిషన్కి ఏం వేయొద్దు, పెట్టేసేయి అనింది. సరే అని చెప్పి ఇంకా కొన్ని బట్టలు అయితే నిన్న వాషింగ్ మిషన్కి వేసిన నైటు పొద్దునకంతా కొంచెం అవి ఒక రకంగా స్మెల్ వచ్చేసినట్టు అయ్యాయి అనమాట, ఆరేయలేదు కదా, అందుకోసం అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఇంకా బట్టలన్నీ కూడా ఇవి కంఫర్ట్ వేసి బాగా అలిచి పిండేసి ఆరేసేద్దాము. ఆ తర్వాత మిగతావన్నీ కూడా ఉతకాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ లిక్విడ్లో వేసి నానబెట్టేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవి ఉతికేస్తూ ఉన్నాను. పిల్లల్ని అయితే ఇంకా టిఫిన్ చేసి లంచ్ బాక్స్ రెడీ చేసి ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించడం అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా అమ్మని టిఫిన్ తినమంటే ఫస్ట్ బట్టలు ఉతికేద్దాము, మళ్ళీ ఒళ్ళు వంగదని చెప్పేసి అమ్మ పనులు ఏదైనా ఉన్నాయనుకోండి, ఈ పెద్దవాళ్ళు నిజంగా అంతే, టైంకి ఫుడ్ అయితే తినరనమాట. తినకుండా ఫస్ట్ ఇంట్లో పనులు, బట్టలు ఉతికే పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని అన్ని పనులు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మొహం కడుక్కొని తింటారనమాట. పల్లెటూరులో ఆల్మోస్ట్ అందరూ ఇలానే ఉంటారు. పనులన్నీ కంప్లీట్ అయ్యేదాకా ఫుడ్ తినరనమాట. బట్ మనకేంటంటే ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్కి ఫస్ట్ తినాలి, ఆ తర్వాత పనులు చేసుకోవాలని ఉంటాము. బట్ అమ్మ తినలేదు కదా, నేను కూడా తినలేదనమాట. సర్లే మళ్ళీ ఇద్దరం ఒకేసారి తిందాంలే కలిసి అని చెప్పేసి ఇంకా బట్టలు ఎత్తుకొని మిద్దెపైకి వచ్చేసాము. ఎండ కూడా బీభత్సంగా వస్తోంది. సో ఎక్కువ ఉన్నాయన్నమాట బట్టలు. చకచక ఇవన్నీ కూడా ఉతికేసేసామంటే ఇంకా వీటి పని అయిపోతుంది. తీరా మళ్ళీ కిందికి వెళ్ళేసి రెడీ అయ్యేసి ఇంకా చెప్పాను కదా కాలు పట్టీలు అవి కొనుక్కోవాలని చెప్పేసి ఇంకా వాటి కోసం షాపింగ్ వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా అలాగైతే బట్టలు ఉతుకుతూ ఉన్నాము. సో కొన్ని నేను చెప్పాను కదా అలిచేసానని, ఇంకా అవన్నీ కూడా అమ్మ ఆరేస్తూ ఉంది. తర్వాత ఇంకా మా వారి బట్టలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా అవి సపరేట్గా నానబెట్టేసేయమని చెప్పింది. ఇంకా అవన్నీ కూడా సపరేట్గా సర్ఫ్లో సగము, లిక్విడ్లో సగం వేయాల్సిన వేసేసి అలా నానబెట్టేసాను. ఇంకా అమ్మ బట్టలు ఆరేస్తూ ఉంది. ఇవి మిషన్కి వేసినవి అనమాట, కంఫర్ట్లో వేసాను కదా. ఇంకా వాటికి క్లిప్స్ పెడుతూ ఉన్నా. విపరీతమైన గాలి, విపరీతమైన ఎండ రెండూ వస్తున్నాయన్నమాట. ఒకరి వల్ల అయితే అస్సలు అవ్వదు బట్టలు ఆరేయడానికి, అంత గాలి వస్తుంది. ఇంకా నిన్న వీడియోలో మీరు చూసినట్లయితే స్లిప్పర్స్ అన్నీ కూడా సర్దాను కదా, షూస్ అవి ఉతకాలని చెప్పాను కదా. సో అవైతే ఇంకా నానబెట్టున్న సర్ఫ్లో ఇంకా అమ్మ అయితే వాటిని నీట్గా వాష్ చేసేస్తూ ఉంది. ఇంకా ఇవన్నీ కూడా వాష్ చేసేసిన తర్వాత ఇంకా మా వారివే ఒక బకెట్ నిండా పెట్టానమాట. అసలు నేనే ఒక 2-3 డేస్ నుంచి వాష్ చేయలేము, మా వారు సపరేట్గా ఉతకదాంలే, షర్ట్స్ అన్నీ కూడా కొత్తగా ఉన్నాయని చెప్పేసి. సో అలాగైతే ఇంకా ఒక బకెట్ నిండా నానబెట్టేసాను. ఇంకా కొన్ని శారీస్ అవి ఉంటాయి కదా, శారీస్ అయితే అస్సలు మెషిన్కి వేయను నేను, కంఫర్ట్లో వేసుకుంటా, లిక్విడ్లో వేసుకుంటాను అంతే. హ్యాండ్ వాష్ చేస్తాను మోస్ట్లీ శారీస్ అయితే, ఎందుకంటే ఆల్రెడీ మిషన్ కొంచెం డ్యామేజ్ కాబట్టి వాషింగ్ మిషన్లో వేసినా కూడా అది చీరలు ఎక్కడైనా పట్టేసి ఇంకా చినిగిపోయాయి అనుకోండి, ఇంక అంతే సంగతి. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంకా హ్యాండ్ వాష్ చేసేస్తాను, ఎంత టైం లేకపోయినా, ఎంత బిజీ ఉన్నా కూడాను. సో ఇంక ఇక్కడ మా వారి బట్టలన్నీ కూడా మా అమ్మ ఉతికి ఇస్తూ ఉంటే నేను ఇంకా వాటిని కంఫర్ట్ వేసేసి మంచిగా అలుస్తూ ఉన్నాను. అలాగే ఇంకా కింద వాషింగ్ మిషన్కి వేద్దామని చెప్పేసి కొన్ని బట్టలు పెట్టున్నా. ఇంకా అమ్మ అయితే ఇంకా అది అయ్యేపాటికి తెల్లారిపోతుందిలే, నువ్వు పోయి ఎత్తుకోరాపు, నానబెట్టి ఉతికేస్తే అరగంటలో అయిపోయే పని, నువ్వు రోజంతా చేసుకుంటావు ఆ మిషన్ నమ్ముకోనని చెప్పేసి అరుస్తూ ఉందనమాట నన్ను. నాకేంటంటే ఉంది కదా ఏదో ఒకటి ఉతకనిల నిదానంగా, మనకేమి ఇప్పుడు అవసరం ఉన్నాయి కదా బట్టలు అని అనిపిస్తుంది నాకు. కాకపోతే మా అమ్మకి అట్లా కాదనమాట, రోజు తీసిని రోజు ఉతికేయాలి. ఇల్లు చాలా నీట్గా పెట్టుకోవడం నాకు అక్క నుంచే వచ్చిందిలేండి, మా అమ్మ నుంచి వచ్చిన అలవాటే నాకు ఇది. ఎప్పుడు కూడా అంతే అమ్మ, నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను కదా, ఇంట్లో పనులన్నీ ఒక 11-12 దాకా అవుతాయన్నమాట. ఆ పనులన్నీ అయ్యేదాకా మొహం కూడా కడగరు, ఫుడ్ కూడా తినరు, అండ్ మళ్ళీ తింటారనమాట.
ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని అలా చూసి చూసి అలవాటయింది. నేను పెళ్ళైన తర్వాత నేర్చుకోవడం అనమాట. ఇల్లు ఇలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలనేది. ఇంకా బట్టలు కూడా అంతే. రోజు కాల్ చేసినప్పుడంతా మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా! నేనైతే రోజుకి ఒక 2, 3 సార్లైనా కాల్ చేస్తూ ఉంటానులేండి. పొద్దున ఒకసారి, మళ్ళీ నైట్ ఒకసారి, మధ్యాహ్నం టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి అట్లా చేసి మాట్లాడుకుంటూ ఉంటాము. ఫోన్ చేస్తే ఒక గంటలు గంటలు మాట్లాడుకుంటాం అనమాట. ఏముండవు కానీ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి మా అన్న గురించి గుర్తొస్తే మాట్లాడుకుంటూ ఉంటాము. మా అన్న కల్లో కనిపించారని అమ్మ చెప్పడం లేదా నాకు కనిపిస్తేనే ఇలాంటివి మాట్లాడుకుంటూ కొంచెం బాధపడుకోవడం, కాసేపట్లో నవ్వించడం, ఏదో ఒకటి అట్లా చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇంట్లో మనకు ఉంటాయి కదా సంసార బాధ్యతలు, బాధలు, కష్టాలు, సుఖాలు, ఇలాంటివి మాట్లాడుకోవడం. నెక్స్ట్ ఇంకా వంట ఏం చేసావని నేను అడగడం, అమ్మ అడగడం, ఇట్లా పనులన్నీ అయ్యాయా ఇలా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. ఏదో ఫోన్ చేసామా, తిన్నారా, పెట్టేసామా అని ఉండము. చాలా కహానీలు మాట్లాడుకుంటామన్నమాట నేను మా అమ్మ. సో అలాగైతే ఇంకా ఇక్కడ కూడా బట్టలు ఉతుక్కుంటూ అన్నీ మాట్లాడుకుంటూ అయితే అమ్మ ఉతికి ఉతికి ఇస్తుంటే నేను అలిచి తీసుకొచ్చి ఇట్లా ఆరేసేస్తూ ఉంటే పనులు కూడా తొందరగా అయిపోతున్నాయి అన్నమాట. మామూలుగా ఒక 2 గంటలు పట్టే పని ఒక 40-50 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో అలా ఒకరికిద్దరు ఉంటే పనులు చేసుకోవడం చాలా ఈజీ కదా! కాకపోతే మనకి ఏంటంటే ఒకరే చేసుకోవాలి, ఒకరమే అన్ని పనులు అంటే నిజంగానే కష్టము. బట్ ఇంట్లో ఒకరికొకరు తోడుగా ఉండి హెల్ప్ చేసుకునే వాళ్ళంటే మాత్రం అసలు ఆడుతూ పాడుతూ సరదాగా మాట్లాడుకుంటూ పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ అమ్మ పొద్దునే వెళ్తాను, మీ నాన్న ఉన్నాడు కదా టిఫిన్ అవి చేయాలి, భోజనం చేయాలని చెప్పేసి అనింది. కాకపోతే ఇంకా నేనే చేసి ఇచ్చేసాను అనమాట. నేను పిల్లలకి ఎట్లా చేశాను కదా అవే క్యారీకి వేసి మా వారి దగ్గర ఇచ్చి పంపించేశాను, మా నాన్నకి ఇచ్చేసి రమ్మని. సో నాన్నకి పొద్దునకి మధ్యాహ్నానికి సరిపడా ఇచ్చి పంపించేశాను అనమాట. ఇంకా కాబట్టి ఇంకా ఆ టెన్షన్ లేదు అమ్మకి. ఇంకా నేనైతే రిలాక్స్గా ఉండు, మనం షాపింగ్ వెళ్ళాలి, ఆ పనులన్నీ చూసుకొని మళ్ళీ వెళ్దాంలే అనేసి ఇంకా ఉండిపోమని చెప్పాను. నాకేంటంటే శారీస్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఏది కొన్నా కూడా మా అమ్మ సెలెక్షన్ చేసేది నాకు అలవాటు అయిపోయిందనమాట. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పటి వరకు మాత్రం మా అమ్మ సెలెక్షన్ లేకుండా నేను ఏది కొనలేను. అలా కొన్నానంటే అది మళ్ళీ ఒకసారికే, మళ్ళీ నెక్స్ట్ టైం నాకు నచ్చదనమాట. అదే మా అమ్మ ఏంటంటే జనరేషన్కి తగ్గట్టుగా, ట్రెండ్కి తగ్గట్టుగా సెలెక్షన్స్ చేస్తుంది అనమాట. బాగుంటుంది మా అమ్మ సెలెక్షను. సో అలాగైతే ఇంకా ఉండిపోమని చెప్పాను. తీసుకునేది చిన్న పట్టీలే అయినా కూడా ఆ సెలక్షన్ కూడా మా అమ్మే చేస్తే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో మా వారైతే ఇంక ఇట్లా షాపింగ్లకి ఇలాంటి వాటికి అస్సలు దూరం అనమాట. ఆయన రాను కూడా రారు. మెయిన్గా చెప్పాను కదా ఖర్చు పెట్టే పనులు అంటే అస్సలు నచ్చదు ఆయనకి. అండ్ అవసరం అవి అయినా కూడా ఆయనకు నచ్చదు. ప్లస్ ఆయనకు ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి నేను ఇబ్బంది పెట్టను అనమాట. రమ్మని చెప్పేసి పిలవను, ఇబ్బంది పెట్టను. సో ఇలా ఏదైనా కొనుక్కోలేనప్పుడు మీ అమ్మని తీసుకెళ్ళని చెప్పేసి ఆయనే చెప్పేస్తారనమాట. అట్లా ఇంకా అమ్మని రమ్మనడము, కలిసి వెళ్ళడము, తీసుకోవడం ఇలా చేస్తుంటాం. ఇంకా ఫైనలీ మిద్దె పైన బట్టలన్నీ ఉతికి ఆరేయడం వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిందకు వచ్చి చెత్తలు ఊడ్చేసి నేనైతే ఇంకా స్నానం చేసుకొని రెడీ అయిపోయాను. అమ్మనైతే అడుక్కుంటున్నా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమా అని చెప్పేసి. అస్సలు ఇంకా నేను మొహం గడిగేసుకుంటా, నా వల్ల కాదని చెప్పేసి అట్లీస్ట్ శారీ అయినా మార్చుకోమా అంటే ఉన్నీలే ఏం కాదు, బ్లౌజులు కూడా లేవు నా దగ్గర అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఆ శారీతోనే ఉండిపోయింది. మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టకండి మీ అమ్మ అదే చీరలో ఉన్నారు కదా అని. మా అమ్మ వారాలు కొద్ది ఉండలేదు, నైటే సినిమా కోసం అని చెప్పి కట్టుకొని వచ్చింది. ఇంక ఈరోజు అలానే ఉండిపోయింది. సో అదనమాట, పెద్దవాళ్ళు అలానే ఉంటారు. ఇంకా నేనైతే దోశలు వేస్తున్నా, టిఫిన్ తిందామని చెప్పేసి రెడీ అయ్యేసి పూజ చేసుకొని వచ్చాను. ఇంకా టిఫిన్కి గోధుమ పిండి ఉంటే దోశలు వేస్తూ ఉన్నా. అమ్మని తినమంటే ఇప్పుడే వద్దు, ఈ గిన్నెలన్నీ కడిగేసి తింటానులే, నువ్వు తినని చెప్పేసి అనింది. సరేలే ఇంకా నాకు అసలే లో బీపీ ఉంది, ఇంకా తిందామని చెప్పి అప్పటికే 10:30, 11 అయిపోయింది నేను టైము. సో ఇంకా పొద్దున వండినవి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటినీ కడిగిచ్చేస్తాను. ఇంకా కడిగిచ్చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరదాంలే షాప్కి అని చెప్పేసి అనింది. ఆ లోపల నేనైతే దోశలు వేసుకుంటూ ఉన్నా. సో ఇంకా అమ్మ అయితే గిన్నెలు కడుగుదామని చెప్పేసి ఇంకా షింక్లో నుంచి అవన్నీ తీసుకుంటుంది. షింక్ దగ్గర నిల్చొని కడగడానికి అమ్మ వాళ్ళు అవ్వదనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా అటుపక్క వాష్రూమ్ ఉంది కదా, అక్కడ వేసుకొని కడిగేస్తానులే అని చెప్పేసి ఇంకా అన్ని దాంట్లోకి అయితే వేసుకుంటుంది ఆ గంపలోకి. ఇంకా మేమైతే వెళ్ళాలి. నేను ఏం కొనుక్కున్నాను, అసలు వెళ్ళింది నిజంగా కాలి పట్టీల కోసమే. మళ్ళీ పిల్లలకి ఏం కొన్నాను ఏంటని చెప్పేసి అయితే మీరు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. సో ఎన్ని గ్రామ్స్ అయ్యింది, ఎంత కాస్ట్ అయ్యింది, ఎంత అయింది ఫైనల్గా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలోనే మీకు షేర్ చేసేస్తాను. అండ్ డిజైన్స్ ఏం మోడల్ తీసుకున్నాం కూడా ఇందులో క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడైతే చేయి తగిలేసింది, బ్లడ్ కూడా వచ్చేసింది అనమాట నాకు. సో ఎప్పుడూ అంతే, ఈ కిచెన్లోకి వస్తే ఏదో ఒకటి తగిలించుకోకుండా మాత్రం ఉండండిలేండి, హడావిడిగా చేస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు కూడా అక్కడ కబోర్డ్ తగిలేసి బ్లడ్ అయితే వచ్చేసింది. సో అదనమాట. ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేసుకున్నాను, ఇంకా తినాలి. వీడియో కూడా పోస్ట్ చేసేది ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చేసుకొని ఇంకా ఆ తర్వాత తింటానమాట కూర్చొని.
సో అదే చెప్తున్నా, మా అమ్మ అసలు నా మాట విందు, నేను మళ్ళీ కడుగుతానులేమా, అవన్నీ క్లీన్ చేసుకుంటా, నువ్వు పెట్టేసి ఫస్ట్ తినేసి రెడీ అవ్వమా వెళ్దామంటే అస్సలు ఇంకా ఒప్పుకోలేదనమాట. నేను క్లీన్ చేయిస్తాలే, నేను తోమేస్తాలే గిన్నెలు, నువ్వు తిను అని చెప్పేసి. ఇలా ఉంటారండి నిజంగానే అమ్మలు. ఎప్పుడు కూడా పిల్లల పైన చూపించే ప్రేమలో మాత్రం 1% కూడా తగ్గించరు కదా. నేను ఒక షార్ట్ వీడియో పెట్టానన్నమాట. తల్లి ప్రేమ ఇలానే ఉంటుంది, మా అమ్మ 3 గంటలకే లేచి ఇన్ని రకాలు చేసి ఇచ్చింది మా కోసం ఫుడ్ అని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియో పెట్టున్నా. దాని కింద నాకు బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయండి. నిజంగా వాటిని చూస్తే చాలా బాధ అనిపించింది. నిజంగా నేను ఇంత అదృష్టం చేసుకున్నాను మా అమ్మ విషయంలోనూ కూడా నాకు అనిపించింది. మీరు చాలా అదృష్టం చేసుకున్నారక్క, బట్ మాకు అంత అదృష్టం లేదు, మేము వెళ్తే ఫుడ్ కూడా సరిగా పెట్టరని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు. నాకు నిజంగా ఇలా ఉంటారని బాధేసింది. బట్ ఎనీవే, తల్లి ప్రేమ ఎప్పటికీ తల్లి ప్రేమే అండి. తప్పుగా తీసుకోకుండా మీరే కొంచెం అర్థం చేసుకోండి, అంతే చెప్తాను. మెయిన్గా తల్లి తండ్రి విషయంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఉండరండి. తల్లి ఎప్పుడు బిడ్డలకి మంచిదే, బిడ్డలు మంచిగా కోరుతారనమాట, అంతే చెప్తాను. ఇంకా ఇక్కడ నెక్స్ట్ అయితే మేము షాపింగ్ వెళ్ళేసి వచ్చేసాము. మేమైతే పలంనేరులో జిఎస్ఆర్లోనే కొంటాను. గోల్డ్ కొనాలన్నా సిల్వర్ కొనాలన్నా ఏదైనా సరే నేను జిఎస్ఆర్కే వెళ్ళిపోతాను అనమాట. అక్కడ చాలా బాగుంటుంది అనమాట, ట్రస్టెడ్. మెయిన్గా మనకి అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. డిజైన్స్ కూడా బాగుంటాయని చెప్పేసి జిఎస్ఆర్కే వెళ్తూ ఉంటా. సో ఇంకా అక్కడ వీడియో ఏం షూట్ చేయలేదన్నమాట, పర్మిషన్ ఉంటుందో ఉండదు ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేము షూట్ చేసుకోలే. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చూపిద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇప్పుడు చూపిస్తున్నా. సో మేము వెళ్ళింది మధ్యాహ్నం ఒక 12:40, 1 అయిపోయింది. 1కి అట్లా వెళ్ళాము. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయిందనమాట టైము. సో ఇక్కడైతే చూపించేస్తా ఏమేమి తీసుకొచ్చానని చెప్పేసి. ఫస్ట్ అయితే నేను కాలు పట్టీలు మాత్రమే చేంజ్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు చూస్తున్నారనమాట, పిల్లలకి వెండి మెల్లో వేసే చైన్లు, లాకెట్ చైన్స్ భలే ఉన్నాయి. అవి డిజైన్ కూడా కొత్తగా అనిపించాయి అనమాట. సరే మనం కూడా తీసుకుందాం పిల్లలకి, ఇంకా పాప కూడా కాలేజ్కి వెళ్తోంది. సో కాలేజ్కి వెళ్తోంది కాబట్టి గోల్డ్ చైన్ ఇవేమి కూడా వేయలేమన్నమాట, కాలం సరలేదు కాబట్టి. అందుకోసమని పిల్లలిద్దరికీ కూడా ఇంకొకరికి తీసుకుంటే ఒకరికి కోపం కదా, అందుకోసం అని చెప్పేసి ఇద్దరికీ తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ దగ్గర నుండి చూపించేస్తాను, చూసేసేయండి. ఇవి కాలి పట్టీలు అనమాట, డైలీ యూజ్ కోసం తీసుకున్న. మోడల్ చాలా బాగా నచ్చింది అండ్ అమ్మ సెలక్షన్ అనమాట. ఇది నాకు కూడా చాలా బాగా నచ్చాయి. నేను ఇంతవరకు ఈ మోడల్ అయితే వేయలేదు. సో ఈసారి వేసుకుందామని చెప్పేసి సింపుల్గా బాగుంటాయని చెప్పేసి తీసుకున్నా. సో నావైతే ఓల్డ్ పట్టీలు ఉన్నాయి, అవి ఎక్స్చేంజ్ చేసేసుకొని నేనైతే వీటిని తీసుకోవడం జరిగింది. కాస్ట్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను అక్కడ, గ్రామ్స్ కాస్ట్ ఇవంతా ఎంత పడిందని చెప్పేసి. అంటే కాల్ పట్టీలు అయితే ఇవన్నమాట. చూసారా, మీకు నచ్చాయా, డిజైన్ ఎలా ఉన్నాయో కామెంట్స్ షేర్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చాయి అండ్ చాలా బాగుందన్నమాట. కాల్లో వేసుకుంటే కూడా డ్రెస్సెస్లోకి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఈ మామూలుగా డ్రెస్సులు ఎక్కువ యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇవి సెట్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాం. మోడల్ కూడా బాగా నచ్చింది. ఇంకా పిల్లలవి నెక్ చైన్స్ అనమాట, లాకెట్ చైన్స్. సో వీటిని కూడా చూపిస్తా. నాకైతే భలే నచ్చాయండి, ఎంత యూనిక్గా ఉన్నాయంటే డిజైన్స్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. సో ఈ 2 అయితే తీసుకున్నా ఇద్దరు పిల్లలకి, వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేసుకొనిలే, ఎవరికి కావాల్సింది వాళ్ళు అన్నట్టుగా ఇంకా 2 చైన్స్ అయితే తీసుకొచ్చేసాము. సో ఇవి కూడా అమ్మే సెలెక్ట్ చేసింది, చాలా బాగున్నాయి అన్నమాట. ఇంతవరకు నేను ఇలాంటి చైన్స్ అయితే పిల్లలకి వెండిలో వేయలేదు. సో ఇవైతే బాగుంటాయని చెప్పేసి తీసుకున్నా. సో నాకైతే కొంచెం ఎక్కువ అమౌంటే పడింది, ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ కూడా మనకి 260 రూపీస్ అనమాట గ్రాము, 260 రూపాయలు ఉంది గ్రాము. అసలు 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు ఉన్నింది. అక్కడ నుంచి 200, ఒక్కసారిగా 260 రూపాయల కంటే ఇంకా రేట్లు ఏమాత్రం ఉంటాయో చెప్పండి. సో డిజైన్స్ అయితే ఇవి, ఎలా ఉన్నాయో కామెంట్స్లో షేర్ చేయండి, మీకు నచ్చాయా లేదా అని చెప్పేసి. అండ్ పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి ఏ సెలెక్ట్ చేసుకుంటారో నెక్ చైన్స్ కూడా కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇక్కడైతే మీకు బిల్ అయితే డైరెక్ట్ చూపించేస్తూ ఉన్నా, నాకు ఎంత పడ్డాయి ఏంటని చెప్పేసి. సో నా కాలు పట్టీలు అయితే నేను ఓల్డ్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను కాబట్టి నాకు మళ్ళీ 1700 అయితే మనం క్యాష్ ఇవ్వాలని చెప్పారు, మనవి తీసుకున్నది కాకుండా. కాకపోతే నేను 1500 ఏమో ఇచ్చాను, 1000 రూపీస్ 1500 ఇచ్చాను. అండ్ దాని తర్వాత పిల్లల చైన్స్ అనమాట, టోటల్ బిల్ అనమాట. టోటల్ బిల్లు పైన నేను మనకి 7500 ఇవ్వమని చెప్పారు, కాలు పట్టీలకి చైన్లకి కలిపి. నేను వేసిన పట్టీలు కాకుండా ఓల్డ్వి. సో నేను 7000 ఇచ్చాను అనమాట. ఎక్కువ తక్కువ నాకు తెలియదు కానీ, నాకు ఇవి కొంచెం పెద్దగా తెలియదు. బట్ మనకైతే వచ్చాయన్నమాట కరెక్ట్ ప్రైస్కే, ఇప్పుడున్న కాస్ట్కి. సో ఇదండి నా ఓల్డ్ వచ్చేసరికి ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత 6300కో ఎంతకో ఎక్స్చేంజ్ చేసుకున్నారు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. దాని తర్వాత నేను చైన్స్ అయితే నాకు 3000 పైనే పడ్డాయి అనమాట, ఒక్కొక్క చైన్ పిల్లలవి. సో అలా కాస్ట్ పడ్డాయి. కాలు పట్టీలకైతే నేను 1000 రూపీసే ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట, 1500 1000 ఇచ్చాను అంతే. సో అదండి, ఇంకా ఎలా ఉన్నాయి, నచ్చాయా లేదా కామెంట్స్ షేర్ చేయండి.
అండ్ నెక్స్ట్ అయితే ఇంకా వస్తూ అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి తీసుకొచ్చానమాట. అమ్మ అయితే వెజిటేబుల్స్ కావాలి, కూరగాయలు అవి తీసుకొని వెళ్ళాలి ఇంటికనింది. ఇంక పదమ్మ నేను వస్తానని చెప్పేసి ఇద్దరం మార్కెట్లోకి వెళ్ళేసి ఇంకా కూరగాయలు అవి తీసిచ్చాను. ఇంకా అమ్మ అవన్నీ తీసుకుంటుంటే పక్కనే డ్రాగన్ ఫ్రూట్స్ బండి ఉండిందనమాట. కిలో 120 రూపీస్ ఏమో, 3 అయితే వచ్చాయి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది కదా హెల్త్కి కూడాను, డైజెషన్ కూడా బాగా అవుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇలాంటి ఫ్రూట్స్ అనేది కొంచెం రేర్గా తింటూ ఉంటాం కాబట్టి సో నేనైతే ఇంకా కిలో 120 రూపీస్ అన్నారు కదా, ఎన్ని వస్తాయో అని చెప్పి చూశాను. 3 అయితే వచ్చాయన్నమాట. సరే ఇంకా తీసుకొచ్చేసాను. ఇంకా వాటిని అయితే కట్ చేసేసుకున్నాము తినడానికి అని చెప్పేసి. నేను మధ్యాహ్నం ఫుడ్ తినలేదనమాట. అంటే 10:30కో 11కో తిన్నాం టిఫిన్, గోధుమ పిండి దోశలు వేసుకొని. దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళిపోయాము, వచ్చేసరికి 3 గంటలు అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆకలి వేయలేదని చెప్పి తినలేదు. ఈవినింగ్ అట్లా ఫ్రూట్స్ కట్ చేసుకుని అందరం కూర్చొని తింటున్నాము. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.